హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే లలిత మిథునను తీసుకురావడానికి సత్యమూర్తి ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే మిథున అదే కాలనీలో ఉన్న నల్లా దగ్గర నీళ్లు పట్టుకొని ఇక ఆ బిందెని మోసుకుంటూ ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూసిన లలిత ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక వెంటనే చాలా కోపంగా మిథునని తీసుకొని సత్యమూర్తి దగ్గరికి వచ్చి, సత్యమూర్తి గారు, నా కూతురు ఎలా పెరిగింది, ఇక్కడికి వచ్చి ఎన్ని కష్టాలు పడుతుందో చూస్తున్నారా అని లలిత అనేసరికి అప్పుడు సత్యమూర్తి గారు, చూడండి, మేమేమి నీ కూతుర్ని కష్టపెట్టడం లేదు అని సత్యమూర్తి అంటాడు. అప్పుడు లలిత, కష్టపెట్టకపోతే మరి నా కూతురు ఇప్పుడు మీ ఇంట్లో ఎందుకు ఉంటుంది, ఎందుకు ఇలా ఊడిగం చేస్తుంది చెప్పండి అని లలిత అంటుంది. అప్పుడు సత్యమూర్తి, చూడండి, మీ అమ్మాయికి ఇంతకు ముందే చెప్పాను, నా కొడుకు కరెక్ట్ కాదు, ఏదో బలవంతంగా నీ మెడలో తాళి కట్టాడు, కానీ అతను ఒక గూండా, ఏ క్షణాన ఏం జరుగుతుందో మాకే తెలియదు. అందుకోసమే మేము మీ ఇంటికి వెళ్ళిపోమ్మని నీ కూతురికి ఎన్నోసార్లు చెప్పాము, కానీ నీ కూతురు మా మాట కూడా పట్టించుకోకుండా ఇక్కడే ఉంటుంది. చూడండి, మీరు మీ అమ్మాయిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవండి. ప్రతిసారి నువ్వు మీ ఆయన వచ్చి మమ్మల్ని అందరి ముందు అవమానించొద్దు, ప్లీజ్, మీకు దండం పెడతాం అని చెప్పి సత్యమూర్తి అంటాడు. ఇక ఆ మాటలు విన్న లలిత చాలా బాధపడుతూ, చూసావా మిథున, నీ గురించి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో, ఏ ఒక్కరికైనా నిన్ను ఇక్కడ ఉంచుకోవడం ఇష్టం లేదు. పద మిథున, వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, వాళ్ళు కూడా వెళ్ళిపోమ్మని చెప్పారు కదా అని లలిత అంటుంది. ఆ మాటలు విన్న మిథున, లేదమ్మా, బలవంతంగా తాళి కట్టినా సరే అతను నా మెడలో తాళి కట్టాడు, అతనే నా భర్త, నేను నా భర్తని వదిలి ఎక్కడికి రాను అని మిథున అంటుంది. ఆ మాటలు విన్న లలిత, అదేంటే, అతను కూడా నిన్ను వెళ్ళిపోమ్మని చెప్తున్నాడు కదా అనగానే అప్పుడు మిథున, లేదమ్మా, అతను వెళ్ళిపోమ్మని చెప్పినా సరే ఇతనిలాగే ఇంకొకరు కూడా నా మెడలో బలవంతంగా తాళి కడతారు, అది కూడా తెంపేసుకొని మన ఇంట్లో ఉండిపోతే ఇక నేను ఆడపిల్లనని ఎవరు అనుకుంటారు అని చెప్పి ఇక మిథున అనగానే ఆ మాటలు విన్న లలిత చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు మిథున, చూడమ్మా, నేను ఎక్కడికి రాను, ఇదే నా అత్తవారిల్లు, నేను చచ్చినా బ్రతికినా ఇక్కడే ఉంటాను, దయచేసి నువ్వు నాన్న ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు, నన్ను రమ్మని కూడా అనొద్దు, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండమ్మా అని మిథున అంటుంది. ఇక ఆ మాటలు విన్న లలిత చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దేవా మాత్రం మిథున గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి, ఈ అమ్మాయికి ఎంత చెప్పినా కూడా ఇక్కడి నుంచి వెళ్ళడం లేదు, అంటే ఆ తాలికి అంత పవర్ ఉంటుందా, అసలు నేను ఏదో బలవంతాన ఆ అమ్మాయి మెడలో తాలి కట్టాను, పాపం నా వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనమైపోతుందా అని చెప్పి దేవా ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే శారద దేవా దగ్గరికి వెళ్తుంది. ఇక శారదను చూసిన దేవా, అమ్మా, ఏంటమ్మా, ఆ అమ్మాయికి ఎంత చెప్పినా ఇక్కడి నుంచి వెళ్ళడం లేదు, ఎలా అమ్మా అనగానే అప్పుడు శారద, చూడరా, నువ్వు బలవంతాన కట్టినా నిష్టంతోని కట్టినా తాలి తాలేరా, ఏ ఆడపిల్లైనా ఒక్కసారి తన మెడలో తాలి పడిందంటే అది చచ్చేదాకా తీయదు, ఇది కూడా అంతేరా, నువ్వు మిథున జీవితం నాశనం చేశావురా, అసలు నువ్వు ఒక రౌడీవి, నిన్ను పెళ్లి చేసుకోవాలంటేనే భయపడతారు, కానీ మిథున మాత్రం అవన్నీ తెలిసి కూడా నీతో జీవితం పంచుకోవాలని, కోట్ల ఆస్తికి వారసురాలని తెలిసి కూడా అది వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసిందిరా అని చెప్పి ఇక శారద అంటుంది. ఆ మాటలు విన్న దేవా మాత్రం మిథున గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అవును, ఎంత చెప్పినా ఆ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం లేదంటే నా మీద ప్రేమ ఉన్నట్టే కదా అని చెప్పి ఇక దేవా మిథున దగ్గరికి వస్తాడు. ఇక దేవాని చూసిన మిథున, ఏంటండి, ఏం కావాలి, ఇక్కడికి వచ్చారేంటి అనగానే అప్పుడు దేవా, చూడు, నువ్వు నాతో జీవితం పంచుకోవాలనుకుంటున్నావా అనగానే అప్పుడు మిథున, అవును, అందుకోసమే కదా ఎవ్వరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పినా నేను వెళ్ళకుండా మీతో పాటు ఉండాలని అనుకుంటున్నాను అని మిథున అంటుంది. అప్పుడు దేవా, చూడు, నువ్వంటే నాకు కూడా ఇష్టమే, కానీ
కొద్ది రోజులు మనం ఒక ఫ్రెండ్షిప్ లాగా ఉందాం అని చెప్పి దేవ అనగానే అప్పుడు మిథున సరే అంటుంది. ఇక ఇంతలో ఉదయం అవుతుంది. మిథున మాత్రం చాలా సంతోషంగా హ్యాపీగా ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటుంది. అది చూసిన సూర్యకాంతం ఇదేంటి ఈ అమ్మాయి ఎప్పుడూ లేంది ఇంత సంతోషంగా ఉందేంటి అనుకొని వెంటనే సూర్యకాంతం మిథున దగ్గరికి వచ్చి ఏంటమ్మాయి ఇంత సంతోషంగా ఉన్నా ఏం జరిగింది అనగానే అప్పుడు మిథున ఏం జరిగితే నీకెందుకక్క ఆ రోజు నాకు ఒక్క చీర ఇయ్యమంటేనే ఎన్నో మాటలు అన్నా అనగానే అప్పుడు సూర్యకాంతం ఏంటి ఎలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నావేంటి అని సూర్యకాంతం అనేసరికి అప్పుడు మిథున చూడు ఇక నుంచి ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. పాపం ప్రమోది అక్క నాకు చీర ఇస్తానని చూస్తే నువ్వు మాత్రం దాన్ని చెడగొట్టావు. ఇది మాత్రం నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. చూడక్క నీ దగ్గర మరిన్ని డబ్బులు నగలు ఉన్నాయి కదా, అది మావయ్యకి అత్తయ్యకి తెలియకుండా నీ గదిలోనే భద్రపరుచుకున్నావు కదా అని మిథున అంటుంది. ఆ మాటలు విన్న సూర్యకాంతం ఒక్కసారే స్టన్ అవుతుంది. ఇదేంటి నా దగ్గర డబ్బు నగలు ఉన్నాయని ఈవిడకెలా తెలిసిపోయింది అని చెప్పి ఇక కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోనే భాను అక్కడికి వస్తుంది. ఏంటి దేవా నిన్ను నన్ను ఇద్దరిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పాడు కదా, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని భాను అనగానే అప్పుడు మిథున చూడు దేవా నాతో ఫ్రెండ్లీగా ఉండమని చెప్పాడు. అదే కొద్ది రోజులు గడిస్తే దేవా నన్ను భార్యగా ఒప్పుకుంటాడు. చూడు ఇప్పుడు దేవా నా భర్త, నువ్వు దేవ మీద పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకుంటే మర్యాదగా ఉండదు అని చెప్పి మిథున అంటుంది. ఆ మాటలు విన్న భాను ఒక్కసారే షాక్ అవుతుంది. చూడు ఇంట్లో వాళ్ళు ఎవరు నిన్ను కోడలిగా ఒప్పుకోవడం లేదు. నేను ముందు నుంచే ఈ ఇంటి కోడలనైపోయాను. దేవా ఒప్పుకుంటే సరే నేను ఈ ఇంటికి దేవాకి భార్యనైపోతాను అని చెప్పి ఇక భాను అంటుంది. ఆ మాటలు విన్న మిథున చూడు నువ్వు ఒప్పుకుంటే దేవాకి భార్యమవుతామేమో కానీ దేవా భార్య ఇప్పుడు నేనే అని చెప్పి ఇక మిథున భానుకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.